ఏపీ సచివాలయానికి మంత్రులు ఎందుకు పూర్తి స్థాయిలో హాజరు కావటం లేదు? మొక్కుబడిగా మాత్రమే సచివాలయానికి మంత్రులు ఎందుకు వస్తున్నారు? పట్టుమని 10 మంది కూడా మంత్రులు సచివాలయంలో ఉండకపోవటానికి గల రీజన్ ఏంటి? ప్రస్తుతం ఇదే అంశం ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొక్కుబడిగానే హాజరయ్యే మంత్రులు ఎవరు? ఇంతకీ వారు రాకపోవటానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తోంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రులు సచివాలయానికి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. కేవలం కేబినెట్ సమావేశం జరిగినప్పుడు తప్ప 20 మంది మంత్రులు ఒకేసారి సచివాలయంలో ఉన్న పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణంగా సెక్రటేరియట్లో మంత్రులు ఎక్కువ మంది అందుబాటులో ఉండాలి. సచివులు ఉంటారు కాబట్టే సచివాలయం అంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సందర్శకులు, అధికారులు చాలా మంది మంత్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇది పాలనాపరమైన అంశాలకు ఇబ్బందిగా మారుతోంది. ఏపీ సచివాలయంలో పట్టుమని 10 మంది మంత్రులు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో సచివాలయంలో ఒక మంత్రి రివ్యూ చేస్తే ఆ సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం అందించే పరిస్థితి కనిపించేది. ప్రజలకు సంబంధించి ఆ శాఖ నుంచి వచ్చే సమాచారం ఇవన్నీ పూర్తిగా తెలిసేవి. అసలు ఇప్పుడు కనీసం ఆయా శాఖల్లో సమీక్ష నిర్వహించే పరిస్థితిలో కొందరు మంత్రులు లేరు. సీఎం చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నారు. మంత్రులు వారి శాఖలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఇతరత్రా సమాచారంతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని మరి సీఎం చెబుతున్నారు. ఎంతమంది మంత్రులు తమ శాఖలపై పట్టు సంపాదించారు, ఎంతమంది శాఖల వారీగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారనే విషయాలను కూడా సీఎం రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. కానీ చాలా మంది మంత్రులు ఇంకా తాము కొత్తగా బాధ్యతలు చేపట్టామనే పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారట. సీఎం చంద్రబాబు మంత్రులను సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని చెప్పినా కూడా పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం కేబినెట్లో సగానికి పైగా కొత్త మంత్రులున్నారు. వీరు కూడా సచివాలయానికి రావడం లేదు. నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ సమయంలో తప్ప మిగిలిన సమయంలో ఏపీ సచివాలయానికి మంత్రులు వచ్చిన పరిస్థితి లేదు. దీంతో అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. మంత్రులు శాఖల మీద పట్టు లేకపోవడంతో ఉన్నతాధికారులది హవా నడుస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రులు ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారనే అంశం మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకున్నారు. నివేదికలు సీఎం దగ్గరకు చేరాయి. అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది పాయింట్ కాదు. ఆయా సబ్జెక్టు మీద మంత్రి ప్రజలకి తన శాఖకు సంబంధించి ఎంతవరకు వివరించారు అనేది ముఖ్యమైన అంశం. ఇదే అంశం మీద ఆలోచిస్తే చాలా మంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంవత్సర కాలంలో కేవలం ఒక 10 మంది మంత్రులు 1-2 సందర్భాల్లో తప్ప అసలు ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితే లేదు. అసలు శాఖలో ఏం జరుగుతుంది, శాఖ నుంచి ఎలాంటి అంశాలు చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది కూడా పూర్తి క్లారిటీ లేకుండా కొంతమంది మంత్రులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల శాఖలపై అలర్ట్గా ఉండి వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వాలని సీఎం చెప్తున్నారు. కానీ చాలా మంది మంత్రులు ఇప్పటికీ సరిగ్గా సచివాలయానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. శాఖ మీద పట్టు పెంచుకోవడం ఒకటే కాకుండా అసలు సచివాలయంలో సందర్శకులు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉన్న పరిస్థితి కూడా కనిపించట్లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం గట్టిగా చెబుతున్నా ప్రత్యర్థి పార్టీ విమర్శలపై ఎదురుదాడి చేయడంలో మంత్రులు వెనుకబడిపోతున్నారు. కొందరు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కొందరు సీనియర్ మంత్రులు ఉన్నా వారు ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒకవైపు శాఖల మీద పట్టు లేకపోవడం, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతున్నారట. సీఎం చంద్రబాబు ఎంత చెబుతున్నా మంత్రులు పనితీరు తీసికట్టుగా మారుతోంది. కొందరు మంత్రులు ఏడాది కాలంలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టలేదట.
ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతోంది. 15 రోజులు మంత్రులు ఆయా జిల్లాలలో ఉండాలని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మంత్రులు ఉన్నారనుకున్న ఈ 14 నెలల కాలంలో కనీసం 10 మంది మంత్రులు సచివాలయానికి రాని పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండేవారు కూడా చాలా తక్కువ. కొంతమంది వీకెండ్ హైదరాబాద్కు పరిమితమవుతున్నారు. వారంలో 4 రోజులు ఎక్కడ ఉన్నా కనీసం 3 రోజులు సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలని అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అటు తమ శాఖలపై పట్టు లేకపోవడం, మరోవైపు సీఎం సూచనలు కూడా లెక్క చేయడం లేదు. ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో పూర్తిగా వెనుకబడిపోయారట. ఒక్కసారి మంత్రి, ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎవరూ ఉండరాదు అని సీఎం పదే పదే చెబుతున్నా అమాత్యుల తీరులో ఎలాంటి మార్పు ఉండడం లేదు. అంతా మా ఇష్టం అనే రీతిలోనే వ్యవహరిస్తున్నారు. మరి ఇకనైనా మంత్రులు తమ తీరు మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.